ఈ మ్యాన్‌కి ఆ కత్తెలా దొరికింది? తన బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ యూనివర్స్ వరల్డ్ బిల్డింగ్ ఏంటి అని చెప్పి సిరీస్‌లో అంత క్లారిటీగా ఎక్కడ చూపించలేదు. కానీ సిరీస్‌లో చెప్పిన కొన్ని డైలాగ్స్, రిఫరెన్సెస్‌లో హీ మ్యాన్‌కి ఆ కత్తెలా దొరికింది? తన బ్యాక్ స్టోరీ ఏంటి? అనే డీటెయిల్స్‌ని కొన్నైతే రివీల్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఈ వీడియోలో హీ మ్యాన్ ఒరిజిన్ స్టోరీని అండ్ ఈ వరల్డ్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సిరీస్‌లో హీ మ్యాన్‌కి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మీరెప్పుడో 20 సంవత్సరాల క్రితం చూసారు కాబట్టి, ఆ క్యారెక్టర్స్ మేబీ మీకు గుర్తుండవు కాబట్టి, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కపాలి వాళ్ళ విలన్ గ్యాంగ్ గురించి కూడా చెప్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. హీమాన్ మీద ఇంకేమైనా వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఆ వీడియోస్ గనుక మీ దాకా రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాన్ స్టోరీ అంతా జరిగేది ఎర్త్ పైన కాదు. ఎర్త్‌కి చాలా దూరంగా యూనివర్స్ మిడిల్‌లో ఉండే ఎటర్నియా అనే ప్లానెట్‌లో. అందువల్లే ఈ ప్లానెట్‌లో హ్యూమన్స్‌తో పాటు మిథికల్ క్రియేచర్స్, సోర్సరర్స్, ఏలియన్స్ చాలా డిఫరెంట్ క్రియేచర్స్ కూడా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది. దాంతో పాటు మ్యాజిక్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. చాలామంది మ్యాజిక్ యూజర్స్ కూడా ఉంటారు. ఈ మ్యాజిక్ ఇంకా యూనివర్స్‌లో ఉండే పవర్ మొత్తానికి, పవర్‌కి సంబంధించిన చాలా సీక్రెట్స్‌కి గ్రేస్కల్ కోట అనే ఒక టెంపుల్, పవర్ హౌస్ లాంటిది. ఒక టవర్ లాంటిది. దీంట్లోని చాలా పవర్స్‌కి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా ఉంటాయి. అందువల్లే ఈ కోటని చాలామంది ఆక్రమించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కోటలో ఉన్న పవర్స్ గనుక ఎవరైనా సంపాదించగలిగితే వాళ్ళు యూనివర్స్‌కే మాస్టర్ అయిపోవచ్చు. యూనివర్స్‌లో వాళ్ళని ఓడించడం ఎవరి తరం కూడా కాదు. యూనివర్స్‌ని శాసించొచ్చు. అలాంటి పవర్స్ ఎవరికీ దొరకకూడదు కాబట్టి ఈ టెంపుల్‌కి గార్డియన్స్ కూడా ఉంటారు. ప్రెజెంట్ మనం సిరీస్‌లో చూసిన గార్డియన్ అయితే సోర్సరర్. తిను ఈ టెంపుల్‌లో ఉండే పవర్స్‌ని యూజ్ చేసుకొని ఈ టెంపుల్‌లోకి ఎవరు రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అలా ఈ కోట గురించి ఎటర్నియా ప్లానెట్‌లోని మోస్ట్ డేంజరస్ పర్సన్ అయిన కపాలికి తెలుస్తుంది. తన ఈవిల్ ఫోర్సెస్ తోటి ఆ కోటని ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడి వల్ల చాలా మందికి ఈ కోట గురించి తెలిసిపోతుంది. వాళ్ళందరినీ అడ్డుకొని ఈ కోటని సేవ్ చేయడానికి ఒక వారియర్ కావాలి అని చెప్పి సోర్సరర్ అనుకుంటుంది. దానికి ఎటర్నియా ప్లానెట్‌కి క్యాపిటల్ లాంటి రాయల్ గార్డ్ అనే సిటీకి కింగ్ అయిన కొడుకు ప్రిన్స్ యాడమ్‌ని ఎంచుకుంటుంది. ప్రిన్స్ యాడమ్‌కి ఉండే క్వాలిటీస్‌కి గ్రీస్కల్ కోట పవర్స్‌ని పొందడానికి తను వర్తీ పర్సన్ అని నమ్మి గ్రీస్కల్ కోటలో ఉండే పవర్స్‌ని యాక్సెస్ చేయడానికి ప్రిన్స్ యాడమ్‌కి ఒక పవర్ స్వార్డ్‌ని ఇస్తుంది. ఆ స్వార్డ్‌ని ఎత్తి అలా చెప్పినప్పుడు ప్రిన్స్ యాడమ్ హీ మ్యాన్‌గా మారిపోతాడు. యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్‌గా మారిపోతాడు. అలా గ్రీస్కల్ కోటకి, ఆ ప్లానెట్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హీ మ్యాన్‌గా మారి కాపాడుతూ ఉంటాడు. ప్రిన్స్ యాడమ్ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, తన ఐడెంటిటీ అందరికీ తెలిస్తే, తన ఎనిమీస్ తన ఫ్యామిలీ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, తన హీ మ్యాన్ ఐడెంటిటీని దాచిపెట్టేస్తాడు. సూపర్ హీరోలాగా అందరిని సేవ్ చేస్తూ ప్రిన్స్ యాడమ్ మాత్రం చాలా వీక్ అన్నట్టు అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇస్కల్ కోటలో ఉండే పవర్స్ ని దొబ్బేసి మోస్ట్ పవర్ఫుల్ గా మారిపోదాం అనుకున్న కపాలి ప్లాన్ పైన హీమ్యాన్ నీళ్లు చల్లడం వల్ల హీమ్యాన్ అంటే కపాలికి అస్సలు నచ్చదు. కపాలి హీమ్యాన్ ని ఎలా అయినా ఏసేద్దామని చెప్పి ఎపిసోడ్‌కో ప్లాన్ వేసుకుని వస్తాడు కానీ హీమ్యాన్ వాటిని తిప్పికొడతాడు. హీమ్యాన్ ఎంత పవర్ఫుల్ అయినా కూడా కపాలి లాంటి కంత్రిగాడిని ఫేస్ చేయాలంటే తనకి కూడా హెల్ప్ కావాలి. అలా హీమ్యాన్‌కి కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. హీమ్యాన్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళే హీమ్యాన్‌ని కాపాడుతూ ఉంటారు. సో, ఇప్పుడు హీమ్యాన్ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మ్యాట్. హీమ్యాన్ యూనివర్స్‌కి తిను ఒక ఐరన్ మ్యాన్ లాంటోడని చెప్పొచ్చు. హీమ్యాన్ యూనివర్స్‌లోనే చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తిను వెపన్స్‌ని, వెహికల్స్‌ని, ఆర్మర్స్‌ని క్రియేట్ చేస్తూ హీమ్యాన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీమ్యాన్‌కి టెక్నాలజీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకునేదంతా కూడా తినే. ఆల్సో హీమ్యాన్‌కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. నెక్స్ట్ మాయావి. యాక్చువల్లీ నేను హీమ్యాన్ సిరీస్‌ని తెలుగులో మాత్రమే చూశాను. ఇంగ్లీష్ పేర్లు నాకు తెలీదు. మీలో ఎవరైనా ఇంగ్లీష్‌లో చూసుంటే తన ఇంగ్లీష్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. తిను ఒక మెజిషియన్. హీమ్యాన్‌కి మ్యాజిక్ సైడ్ అంతా చూసుకునేది తినే. కాకపోతే తిను ఒక బిగినర్. అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటుంది. సో, తను ఏదైనా స్పెల్ ఏస్తే అది తన మీదే రివర్స్ అయిపోతూ ఉంటుంది.
ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ వస్తే ర్యాంప్ ఆడిస్తుంది. ఇక నెక్స్ట్ నీలా. తిను రాయ్ గాడ్ సిటీ ఆర్మీకి కెప్టెన్. ఆల్సో ప్రిన్స్ యాడమ్కి మంచి ఫ్రెండ్, ఒక విధంగా గర్ల్ ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. ప్రిన్స్ యాడమ్కి మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ఎలా చేయాలి ఈ ట్రైనింగ్ అంతా కూడా తినే ఇస్తుంది. హీమ్యాన్ అంటే చాలా ఇష్టం, కానీ హీమ్యానే ప్రిన్స్ యాడమ్ అని చెప్పి దీనికి చాలా రోజుల దాకా తెలియదు. స్టార్టింగ్లో ఇదేదో నార్మల్ సైడ్ క్యారెక్టర్ లానే ఉంటుంది, కానీ సిరీస్ వెళ్ళే కొద్ది ఈ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది. స్టోరీ అంతా కూడా తిన వైపే తిరిగిపోతుంది. తిన బాన్ వెనుక గ్రీస్కల్ కోటకి చాలా పెద్ద లింక్స్ ఉంటాయి. కుదిరితే ఈ వీడియోకి బాగా రీచ్ వస్తే దానిపైన ఒక సపరేట్ వీడియో చేస్తాను. మేబీ ఈ లింక్ని మూవీలో కూడా చూపిస్తానేమో, చూడాలి. ఇక తిన పవర్స్ మ్యాటర్కి వస్తే తిను ఒక నార్మల్ హ్యూమన్ కాదు. తినకి కూడా చాలా పవర్స్ ఉంటాయి, కానీ ఆ పవర్స్ని ఎలా వాడాలో తెలియదు. కానీ తిను కామన్గా యూజ్ చేసే పవర్ తిను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బాగా ఫైట్ చేయగలదు. నెక్స్ట్ సోసరర్. తిన గురించి ఇందాక చెప్పాను కదా, తిన వల్లే హీమ్యాన్కి పవర్స్ వస్తాయి. తిను కూడా గ్రీస్కల్ కోటలో ఉండే పవర్స్ని యాక్సెస్ చేయగలదు, కానీ కామన్గా యూజ్ చేసే పవర్ తిను ఒక గ్రద్దలా మారిపోతుంది. గ్రద్దలా మారిపోయి అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఆల్సో అటాక్ కూడా చేస్తుంది. హీమ్యాన్కి ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆల్సో గ్రీస్కల్ కోటకి ఎటర్నియా ప్లానెట్కి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే తినే వెళ్ళి హీమ్యాన్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఫైనలీ మన అందరి ఫేవరెట్ అయిన సాధుపులి. ఈ సాధుపులి ప్రిన్స్ యాడమ్కి ఒక అడవిలో దొరుకుతుంది. ఆ టైంలో బాగా భయంతో ఉంటుంది. అయ్యో పాపం దీన్ని పెంచుకుందాం, ట్రావెలింగ్కి యూజ్ చేసుకుందాం అని చెప్పి ప్రిన్స్ యాడమ్ దీన్ని పెంచుకుంటాడు. ప్రిన్స్ యాడమ్ హీమ్యాన్గా మారేటప్పుడు గ్రీస్కల్ కోటలో కొన్ని పవర్స్ని ఈ సాధుపులికి ఇస్తాడు. అప్పుడు అది సాధుపులి కాస్త సూరపులిగా మారుతుంది. హీమ్యాన్కి హెల్ప్ చేస్తుంది, ఎనిమీస్ని చెండాడేస్తుంది. ఆ టైంలోనిది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాని భయం కూడా పోతుంది. హీమ్యాన్ సిరీస్లో బాగా నచ్చే వాటిలో ఈ సూరపులి కూడా ఒకటి. మీరే ఎవరికైనా అలా నచ్చుంటే కామెంట్ చేయండి. హీరోల సైడే ఇంతమంది ఉన్నారంటే విలన్ల సైడ్ కూడా చాలామంది ఉంటారు కదా. సో ఒకసారి ఆ విలన్ గ్రూప్ గురించి కూడా చూద్దాం. వీళ్ళు కూడా మూవీలో కనిపిస్తారు. ఫస్ట్ కపాలి. కపాలి గురించి మనకి తెలిసిందే, నెంబర్ 1 బులిషెడ్ గై. కిలాడిగాడు, కంత్రిగాడు, దొంగ నా కొడుకు. వీళ్ళు పెద్ద ఈవిల్ సోసరర్. పీకేదేమీ ఉండదు, కానీ డైలాగ్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంటాయి. మన కపాలి గాడు మెయిన్గా డార్క్ మ్యాజిక్ని యూజ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల డిఫరెంట్ స్పెల్స్ వేసి డిఫరెంట్ పవర్స్ని యూజ్ చేస్తాడు. ఎనర్జీ మ్యానిపులేట్ చేస్తాడు. తన చేతిలో ఉన్న దండంతో ఏదైనా చేస్తాడు. ఇన్ని చేయగలిగినా ఆ కోటను మాత్రం దక్కించుకోలేపాడు. ఈ విలన్ కపాలి తర్వాత తినే పెద్ద విలన్. కపాలికి రైట్ హ్యాండ్ అనొచ్చు. కపాలి లాగే తిను కూడా డార్క్ మ్యాజిక్ని, హెల్యూజినేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈస్ట్ మ్యాన్. వీడి పేరుకు తగ్గట్టే యానిమల్ విత్ హ్యూమన్లా ఉంటాడు. చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. కపాలి టీంలో స్ట్రెంత్ వైజ్లో వీడే తోపనొచ్చు. ఆల్సో వీడు యానిమల్స్ని కూడా కంట్రోల్ చేయగలడు. మిషన్ మాస్టర్. వీడు ఒక విధంగా హ్యాక్వామ్యాన్ లాంటోడు అనొచ్చు. వీడు చేపల్ని, సీ క్రియేచర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వీడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. వీడు కూడా మూవీలో కనిపించబోతున్నాడు. వీళ్ళు మెయిన్ కపాలి టీం. కపాలి టీంలో ఇంకా చాలామంది వస్తూ పోతూ ఉంటారు, కానీ వీళ్ళే ఇంపార్టెంట్. సో ఇది హీమ్యాన్ యూనివర్స్ క్యారెక్టర్స్ గురించి. హీమ్యాన్ మీద ఇంకా వీడియోస్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, చేసేయాలండి.